హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండేటువంటి అన్ని గ్రూప్స్ యొక్క సబ్జెక్ట్స్ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్స్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వస్తున్నాను కదా. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి కామర్స్ ఇంగ్లీష్ మీడియం మోడల్ క్వశ్చన్ పేపర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. దాంతోపాటు నేను మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు వరకు అప్లోడ్ చేస్తూ వస్తున్నటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ అన్నింటినీ కూడా ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి అందులో అయితే ఈ వీడియోస్ అయితే ఉంచాను. ఆ ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అంతేకాకుండా నేను మోడల్ పేపర్స్లో యూజ్ చేసినటువంటి పీడిఎఫ్ లింక్స్ అన్నీ కూడా ఒక టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంచాను. ఆ గ్రూప్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లింక్ మీద క్లిక్ చేసి ఈ వీడియోస్ అన్నింటినీ కూడా చూసి మీరు పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆశిస్తూనే నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, మన ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి కామర్స్ ఇంగ్లీష్ మీడియం మోడల్ క్వశ్చన్ పేపర్ని మనం గమనిస్తే మన క్వశ్చన్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. టోటల్గా మన ఎగ్జామ్ రాయడానికి మ్యాక్సిమం 3 అవర్స్ అయితే టైం ఉంటుంది. మన క్వశ్చన్ పేపర్ని వచ్చేసి టోటల్గా 7 సెక్షన్స్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. అవే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, సెక్షన్ ఈ, సెక్షన్ ఎఫ్, సెక్షన్ జీలు. అందులో సెక్షన్ ఏకి వచ్చేసి 20 మార్క్స్, సెక్షన్ బికి వచ్చేసి 20 మార్క్స్, సెక్షన్ సికి వచ్చేసి 10 మార్క్స్, సెక్షన్ డికి వచ్చేసి 20 మార్క్స్, సెక్షన్ ఈకి వచ్చేసి 10 మార్క్స్, సెక్షన్ ఎఫ్కి వచ్చేసి 10 మార్క్స్, సెక్షన్ జీకి వచ్చేసి 10 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. టోటల్గా 100 మార్క్స్కి 3 అవర్స్కి 7 సెక్షన్స్గా అయితే మన మోడల్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది, మన పబ్లిక్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయో వాటికి ఏమైనా ఛాయిస్ ఉంటుందో, ఒక్కొక్క క్వశ్చన్ ఎన్ని మార్క్స్కి అయితే కేటాయించడం జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చూస్తూ వెళ్దాం. ముందుగా సెక్షన్ ఏ చూడండి. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈజ్ నాట్ ఎక్సీడింగ్ 40 లైన్స్ ఈచ్ అని చెప్పి ఉంటుంది. ఇందులో టోటల్గా 3 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఎనీ 2 క్వశ్చన్స్ కనుక ఆన్సర్ రాస్తే 2 × 10 = 20 మార్క్స్ అయితే వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డిఫైన్ బ్యాంకింగ్, ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది బ్యాంకింగ్. సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ సెజ్, ఎక్స్ప్లెయిన్ దేర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. థర్డ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ మొబైల్ బ్యాంకింగ్, వాట్ ఆర్ ది సర్వీసెస్ కెన్ బి అబ్టైన్డ్ త్రూ మొబైల్ బ్యాంకింగ్. ఇవి మన సెక్షన్ ఏలో ఉన్నటువంటి టోటల్ 3 క్వశ్చన్స్. ఇందులో 2 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ రాస్తే 2 × 10 = 10 మార్క్స్, 20 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బి చూడండి. ఇందులో టోటల్ 6 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈజ్ నాట్ ఎక్సీడింగ్ 20 లైన్స్. అందులో ఎనీ 4 క్వశ్చన్స్ కనుక కరెక్ట్ ఆన్సర్ రాస్తే 4 × 5 = 20 మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఫిఫ్త్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ హోమ్ ట్రేడ్ అండ్ ఫారిన్ ట్రేడ్. సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ బ్యాంకింగ్. సెవెంత్ క్వశ్చన్, రైట్ ఎనీ 5 అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఎయిత్ క్వశ్చన్, రైట్ ది టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. నైన్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇవి టోటల్ 6 క్వశ్చన్స్ సెక్షన్ బిలో ఉన్నటువంటివి. అందులో ఎనీ 4 క్వశ్చన్స్ కనుక ఆన్సర్ రాస్తే 4 × 5 = 20 మార్క్స్ అయితే మనం సెక్షన్ బిలో అయితే సంపాదించవచ్చు. నెక్స్ట్ సెక్షన్ సి చూడండి. ఇందులో టోటల్గా 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈజ్ నాట్ ఎక్సీడింగ్ 5 లైన్స్ ఈచ్ అని చెప్పి ఉంటుంది. అందులో 8లో ఎనీ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున 5 × 2 = 10 మార్క్స్ అయితే వస్తాయి. చూడండి 10th క్వశ్చన్, వాట్ ఈజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. 11th క్వశ్చన్, ఆన్సర్ ఎనీ 2 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెజ్. 12th క్వశ్చన్, ఆన్లైన్ బ్యాంకింగ్. 13th క్వశ్చన్, ఎంటర్పాట్ ట్రేడ్. 14th క్వశ్చన్, ఏటీఎం. 15th క్వశ్చన్, సెంట్రల్ బ్యాంక్. 16th క్వశ్చన్, ఎండౌన్మెంట్ పాలసీ. 17th క్వశ్చన్, ఎంటర్ప్రెన్యూర్ మీన్స్. ఇవి మన సెక్షన్ సిలో ఉన్నటువంటి 8 క్వశ్చన్స్. అందులో ఎనీ 5 కనుక ఆన్సర్ రాస్తే 5 × 2 = 10 మార్క్స్ అయితే సెక్షన్ సిలో సంపాదించవచ్చు. నెక్స్ట్ సెక్షన్ డి చూడండి, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇందులో ఒకటే క్వశ్చన్ ఉంటుంది, అది ప్రాబ్లం టైప్ క్వశ్చన్ అనమాట. దానికి కరెక్ట్గా ఆన్సర్ రాస్తే 1 × 20 = 20 మార్క్స్ అయితే వస్తాయి. 18th క్వశ్చన్ చూడండి, ఫ్రమ్ ది ఫాలోయింగ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఆఫ్ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ అనంతపూర్ ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ది ఇయర్ 31/12/2020.
ఇక్కడ మనకు ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అయితే ఉంటాయి. చూడండి రిసిప్ట్స్లో చూడండి, టు డొనేషన్స్ 25,000, టు మెంబర్షిప్ ఫీజ్ 1,500, టు మెంబర్షిప్స్ 1,500, ఫీజ్ వచ్చేసి 2,400, టు ఎంట్రన్స్ ఫీజ్, టు సబ్స్క్రిప్షన్స్ 2019 1,400, 2020 7,500, 2021 1,000, టు సేల్ ఆఫ్ ఫర్నిచర్ వాల్యూ ₹1,650, టు ఇంట్రెస్ట్ 800, టోటల్గా 40,250. నెక్స్ట్ పేమెంట్ చూడండి, బై రెంట్ అండ్ ట్యాక్సెస్ 1,300, బై స్టేషనరీ 1,200, బై స్కాలర్షిప్స్ 200, బై శాలరీస్ 3,000, బై న్యూస్ పేపర్స్ 900 అండ్ మ్యాగజైన్స్, బై న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్లో 900, బై గవర్నమెంట్ బాండ్స్ 14,000, బై బుక్స్ 10,000, బై బ్యాలెన్స్ క్రెడిటెడ్ 7,850, టోటల్గా 4,250. అది ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఏ చూడండి, సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ ఫర్ ది ఇయర్ 2020 ₹2,500, బి చూడండి ప్రీపెయిడ్ రెంట్ 300, సి చూడండి అవుట్ స్టాండింగ్ స్టేషనరీ బిల్ 150, డి చూడండి క్యాపిటలైజ్ డొనేషన్స్, ఈ చూడండి ఆఫ్ ఆఫ్ ది ఎంట్రన్స్ ఫీజ్ క్యాపిటలైజ్డ్ ఎంట్రన్స్ రిసీవబుల్ ఫర్ ది ఇయర్ 2020 ₹200. అవి మన సెక్షన్ డిలో ఉన్నటువంటి ఒక్కొక్క క్వశ్చన్కి కరెక్ట్గా మనం ఆన్సర్ రాస్తే 20 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ ఈ చూడండి, ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఇందులో 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 1 క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ రాస్తే 1 × 10 = 10 మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా 19th క్వశ్చన్ చూడండి, వాట్ డు మీన్ అబౌట్ కన్సైన్మెంట్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్. అది 19th క్వశ్చన్. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి, ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ తిరుపతి క్లబ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st December 2020. ఇది మనకి తిరుపతి క్లబ్కి సంబంధించినటువంటి రిసిప్ట్స్ పేమెంట్స్ ఉన్నాయి. రిసిప్ట్స్ చూడండి, టు బ్యాలెన్స్ 1,000, టు సబ్స్క్రిప్షన్స్ 6,600, టు ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 2,000, టు బ్యాంక్ ఇంట్రెస్ట్ 550, టు సేల్ ఆఫ్ ఫర్నిచర్ 500, టోటల్గా 10,650. నెక్స్ట్ పేమెంట్ చూడండి, బై శాలరీస్ 6,000, బై రెంట్ అండ్ ట్యాక్సెస్ 1,700, బై స్టేషనరీ 200, బై పోస్టేజ్ 30, బై సైకిల్ పర్చేస్ 1,800, బై బ్యాలెన్స్ 920, టోటల్గా 10,650. ఇందులో అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి చూడండి. అందులో ఏ రెంట్ పెయిడ్ ఇంక్లూడ్స్ 200 ఫర్ December 2019, బి చూడండి శాలరీస్ పేయబుల్ 900, సి చూడండి సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇంక్లూడెడ్ 600 ఫర్ ది ఇయర్ 2019, డి చూడండి సబ్స్క్రిప్షన్ డ్యూ ఫర్ ది ఇయర్ 400 ఫర్ ది ఇయర్ 2020, కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్ షోల్డ్ ₹800. అది సెక్షన్ ఈలో ఉన్నటువంటి 2 క్వశ్చన్స్. అందులో ఎనీ 1 క్వశ్చన్ రాస్తే 1 × 10 = 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ ఎఫ్లో చూడండి, టోటల్గా 4 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో ఎనీ 2 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ రాస్తే 2 × 5 = 10 మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా 21st క్వశ్చన్ అయితే చూడండి, ఆన్ 1st January 2020 రాజేంద్ర సోల్డ్ గూడ్స్ టు నరేంద్ర వర్త్ ₹4,000 and drew a bill on Narendra payable after 3 months. After securing Narendra's acceptance, Rajendra discounted the bill with his bank at 12% PA on 1st February 2020. On the due date, the bill is honored. Pass necessary journal entries in the books of Rajendra. ఇది మన 21st క్వశ్చన్. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూడండి, ఆన్ 21st July 2020 నిహారిక అండ్ కో కంపెనీ పర్చేస్డ్ ప్రింటింగ్ మెషిన్ ఫర్ ₹2,16,000 and spent ₹24,000 on its installation. The effective useful life of the printing machine will be 12 years and scrap value will be 24,000. The books are closed on 31st December every year. Prepare printing machine for 3 years according to straight line method. అది మన 22nd క్వశ్చన్. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి, డిఫైన్ depreciation. What are the main causes of depreciation? Next 24th question చూడండి, Mr. Mahesh maintains his book on single entry method as certain profit from the following information. Capital at the end of the year 85,000, capital at the beginning of the year 70,000, drawings 12,000, additional capital 5,000. Next section G చూడండి, ఆన్సర్ ఎనీ 5 of the following questions. ఇందులో టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 8లో ఎనీ 5కి కనుక కరెక్ట్గా ఆన్సర్ రాసినామంటే 5 × 2 = 10 మార్క్స్ అయితే వస్తాయి. ముందుగా 25th క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ డెల్
క్రెడర్ కమిషన్. 26th క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ప్రొఫార్మా ఇన్వాయిస్. 27th క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ డేస్ ఆఫ్ గ్రేస్. 28th క్వశ్చన్ లెగసీ. 29th క్వశ్చన్, వాట్ ఈజ్ స్ట్రైట్ లైన్ మెథడ్. 30th క్వశ్చన్, నోటింగ్ చార్జెస్. 31st క్వశ్చన్, రైట్ ఎనీ 2 uses ఆఫ్ సింగిల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్. 32nd క్వశ్చన్, from the following information find the profit or loss earned by a firm. Capital at the beginning of the year 25,000, capital at the end of the year 15,000. ఇది మన ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి కామర్స్ ఇంగ్లీష్ మీడియం మోడల్ క్వశ్చన్ పేపర్. టోటల్ 100 మార్క్స్కి 7 సెక్షన్స్గా 3 hours అయితే మ్యాక్సిమం టైంతో అయితే ఉంటుంది. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉపయోగపడాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అంతేకాకుండా మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ అన్నింటినీ కూడా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.